మంగ్లీ కూడా ట్వీట్ చేసిన దాంట్లో ఏముందంటే, నా పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉమ్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దు. ఆ బాధితులకు పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలంటూ ఆమె ట్వీట్ చేసింది. కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పోలీసులు దీన్ని సుముటోగా తీసుకోలేరు కదా. అంటే ఇంతమంది కోర్టులు బాధితులను సుముటోగా తీసుకోవచ్చు కదా. ఆ, ఒకవేళ తీసుకుంటే మంచిదే కదా, తీసుకోమని నేను చెప్తున్నా. ఉమ్, తీసుకొని వాడిని పట్టుకొని, ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎవరైతే రమవత్తు మధు ఉన్నాడో వాడి నెంబర్ మంగ్లీ దగ్గరే ఉంది పర్సనల్. ఓకే. ఆ నెంబర్ వాడి దగ్గర ఉన్న ఏ నెంబర్ కూడా బయట ఎవరికి కలవట్లే. కానీ నిన్న ఆవిడ నాతో మాట్లాడిచ్చిన నెంబర్ మాత్రం ఉంది. ఓకే. 6 series తో స్టార్ట్ అవుతుంది. ఉమ్, మరి అలాంటప్పుడు ఆవిడకి సంబంధం లేదంటారా? ఫస్ట్ రోజు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు, అరే వెళ్ళి సార్ని కలిసి ఈ మ్యాటర్ సెటిల్ చేసి వాళ్ళకి ఏం న్యాయం చేయాలో చేయరని మంచిగానే మాట్లాడింది. ఓకే. అంటే ఆవిడకి పరిచయం లేకుండానే ఇవన్నీ జరుగుతాయి. ఉమ్, పరిచయం ఉంది, కాకపోతే ఈ స్కామ్ లో ఆవిడకి పాత్ర ఉందా లేదనేది గౌరవ కోర్టులు తేల్చాల్సింది ఉంది. ఓకే. సో ఇప్పుడు మీతో దాదాపు 2 hours 3 hours మాట్లాడని చెప్పారు. సో 5 hours 4-5 hours లో మంగ్లీ గారు మాట్లాడుతూ ఉంటే మీకు ఏమనిపించింది? మీరు ఒక అడ్వకేట్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏమండి, ఆవిడ సో మీరు- నేను చేయలేదు, నాకు తెలీదు అని చెప్పింది. ఉమ్, యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరైనా చెప్పేది అదే. కానీ నేను అన్నా, ఓకే మీకు తెలీదు, నిజంగానే మీకు తెలీదు, ఓకే మంచిది. అలాంటప్పుడు వాడి మీద కేసు పెట్టనంటే, నేను పెట్టలేనండి, నేను బయటికి రాలేనండి. సరే ఓకే మాకు పట్టించండి అంటే, ఆడెవడో నాకు తెలియదు, నేను ఎట్లా మాట్లాడు, వాడెవడో మీకు తెలియనప్పుడు వాడు పర్సనల్ నెంబర్ ఎలా తెలుసు? ఓకే. వాడితో మీరు ఎలా మీ బర్త్డే పార్టీలో ఏం చేస్తాడు వాడు? ఉమ్, మీ తమ్ముడితో ఏం చేస్తాడు వాడు? కదా. మీ ఇంట్లో ఏం చేస్తాడు వాడు? ఉమ్, సో ఇవన్నీ కూడా మాట్లాడారు. సో నాకైతే నమ్మశక్యంగా అనిపించలేదు. ఓకే. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ నిజంగా ఆవిడది తప్పు లేదని అంటే నిజంగానే ఆవిడ మంచిది. ఓకే. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. సరే ఫర్దర్ గా అంటే మీరేం ఏం చేయబోతున్నారు అడ్వకేట్ గా? హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాను వీళ్ళందరి మీద. ఓకే. ఎవరెవరి మీద? ఇంతమంది మీద, మంగ్లీ మీద, వీళ్ళందరి మీద? అంటే మంగ్లీ గారి పేరు పెట్టాలా వద్దనేది ఉమ్, ఇప్పుడు నేను ఆలోచనలో ఉన్నాను. ఓకే. అందరూ అంటే విక్టిమ్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే, ఆవిడ పేరు చెప్పాం కాబట్టి ఆవిడ పేరు కూడా పెట్టండి అని అంటున్నారు. చూద్దాం, నెక్స్ట్ ఖచ్చితంగా ఆవిడ పేరు కూడా పెడితే తగిన సాక్ష్యాధారాలను బట్టి ఆవిడ పేరు పెట్టాలా వద్దనేది ఆలోచన చేసి పెడతాం. రైట్. సో ఇప్పుడు బాధితులు ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వచ్చారు, ఇట్లా ఇంకా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకుంటారు? దయచేసి మీరందరూ కూడా, ఎంతమంది బాధితులు ఉన్నారో మీరందరూ కూడా నా దగ్గరికి రండి. మిగిలిన బాధితులతో కలిసి ఖచ్చితంగా హైకోర్టులో మనం పోరాటం చేద్దాం, వాడిని పట్టుకుందాం. ఎవడైతే ఈ రమవత్తు మధు ఉండో, వీడు బినామీ పేర్లతో సిమెంట్ ఫ్యాక్టరీలో ఇట్లా దాదాపుగా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిండు. 10th ఫెయిల్ అయినటువంటి రమవత్తు మధు ఒక విల్లా లాంటి, ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించిండు వాళ్ళ తాండాలో. ఓకే. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జాబ్ చేసిండు? సో వీడితో మాట్లాడితే, సార్ నేను వస్తా సార్, నేను మాట్లాడి మీతో సెటిల్ చేసుకుంటా సార్ అని చెప్పి పోయిన మొన్న 6 గంటలకు అట్లా వస్తానండు. తర్వాత రాలేదు. తర్వాత నిన్న మంగ్లీ గారితో ఉన్నప్పుడు మాట్లాడిస్తే, నేను వాళ్ళ దగ్గర అంత తీసుకోలేదు, వీళ్ళ దగ్గర ఎంత తీసుకోలేదు. లేనప్పుడు మరి రా, బయటికి రా, మీడియా ముందుకు రా, సభాముఖంగా రా, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వు. ఒకవేళ విక్టిమ్స్ తప్పు అయితే చూద్దాం. 100 మంది విక్టిమ్స్ ఉంటుందా తప్పు? ఈ వీడియోలు వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది నా నంబర్ తీసుకుని నాకు కాల్ చేయడం జరిగింది. సో కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా దయచేసి ఏకతాటి మీదకి రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని రండి. ఖచ్చితంగా వి విల్ ఫైట్ అగేన్స్ట్ మధు. అండ్ ఇందులో ఎవరైతే ఉన్నారో, అందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ నాకు ఒక చిన్న చేదు అనుభవం ఏంటంటే, చాలా మంది పెద్ద పెద్ద మనుషులతో నాకు ఫోన్లు చేపిస్తుంది మంగ్లీ. ఓకే. ఫోన్లు ఏమంటారు? ఫోన్లు చేసి ఏమంటారు? మీరు వీడియోలు తీపించండి. ఎందుకు తీపిస్తా? నేను ఎక్కడ ఎవరిని అక్యూజ్ చేయలేదు, జరిగిన విషయాన్ని చెప్పా. సో ఫోన్లు చేయించడం, నా స్నేహితులతో, ఉస్మానియా క్యాంపస్ లో నా స్నేహితులతో ఫోన్ చేయించడం, తర్వాత పెద్ద పెద్ద చెప్తే పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు. సో ఆవిడైతే డైరెక్ట్ గా మనకి, అంటే ఇది మనకి కావాలని కాదు కానీ, ఆవిడ చెప్పింది నాతో ఏంటంటే, నా కిషన్ రెడ్డి గారు మీరెవరో తెలియదు అన్నారు, నేను మీ గురించి చెప్తే. కిషన్ రెడ్డి గారి పేరు కూడా లాక్కొచ్చింది ఆవిడ. కిషన్ రెడ్డి గారికి మీ పేరు చెప్పిందా? నన్ను అడిగిందంటే, ఇట్లా ఎవరు అడ్వకేట్ సుబ్బు అని అంటే, ఏమో అతను ఎవరు నాకు తెలియదు అని అన్నారట. ఓకే. అంటే ఆవిడ నన్ను చులకం చేసి మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పింది. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల తండ్రులతో ఫోన్లు చేయించింది, పేరొద్దు. తర్వాత ఉస్మానియాలో నా స్నేహితులతో ఫోన్ చేయించింది. సో నేను అందరికీ కూడా కూల్ గానే, నేను బాధితులకు న్యాయం చేయాలి అంతే. ఓకే. నేను ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తలొగ్గేది లేదు, బాధితులకు న్యాయం చేయాలి. మీరు నిజంగా మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే మంగ్లీ బెదిరిస్తుంది, బెదిరింపులకు పాల్పడుతుంది.
ఓకే, మరి ఎట్లా ఫైట్ చేస్తారా ఇంతమంది భలే పెద్దోళ్ళు ఉన్నారు. ఫోన్లు చేస్తే చూడండి, పెద్ద పెద్దోళ్ళ మీదే కేసులు వేసి గెలిచిన చరిత్ర నాది. ఉమ్, ఇలాంటి వాళ్ళకి నేను భయపడతాను. ఉమ్, నా వెనక న్యాయం ఉంది. నా వెనక మా న్యాయవాద మిత్రులు ఉన్నారు. ఓకే, బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. నాకు చిన్న నా కాలికి దెబ్బ తగిలినా సరే ఉమ్, వాళ్ళందరూ కూడా నా తరపున నిలబడతారు. మా అందరు తెలుసు కదండి ఇక బార్ అసోసియేషన్స్ అంతా. సో ఎంతో మంది గౌరవ పెద్దలు ఉన్నారు. అలా అనుకుంటే ఉమ్, మనం గవర్నమెంట్ మీద కేసులు వేసి గెలవలేము. ఓకే, సో ఒక అడ్వకేట్ జీవితంలో ఇవన్నీ చాలా కామన్. ఇంక ఇది చాలా చిన్న విషయం నేను ఎదుర్కొన్న వాటిల్లో. ఉమ్, సో కాబట్టి ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ సిల్లీ థింగ్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అడ్వకేట్ సుబ్బు గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు. సో చాలా మంది బాధితులు మంగ్లీ పేరునే ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామని చెప్తా ఉన్నారు. సో మంగ్లీతో కామన్ గా ఉండేటువంటి కొంతమంది ఫ్రెండ్స్ తో మంగ్లీ బ్రదర్ చాలా క్లోజ్ గా ఉండడము. సో అందులో ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి కొంత ఇల్లీగల్ గా వాళ్ళు డబ్బులు వసూలు చేయడం, అధిక వడ్డీ, ఆశ చూపించడం, వీటన్నిటికి సంబంధించినటువంటి విత్ వీడియోస్, ఫొటోస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము ఫైట్ చేస్తాం. సో మంగ్లీ పేరుని హైకోర్టుకు సంబంధించినటువంటిది మరి కేసులో ఫైల్ చేయాలా వద్దా, ఆమె పేరును ప్రస్తావించాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మిగతా బాధితులు కూడా తెర మీదకి రండి, నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా, నన్ను ఎంత బెదిరించినా ఐ డోంట్ కేర్ అంటూ కూడా అడ్వకేట్ సుబ్బు చెప్తున్నాడు. చూద్దాం మంగ్లీ ఈ వివాదం ఎక్కడ దాకా పోతుంది. బట్ మంగ్లీ నాకు సంబంధం లేదు, పోలీసులు ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్తా ఉంది. బట్ ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ముందుకు పోతుందా, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.